అండ్ ఆల్సో కొంచెం ముందుకెళ్తే మనం కింద 4 రూమ్స్ అండి అండ్ పైన 3 రూమ్స్ ఫస్ట్ ఫ్లోర్లో. సో ఇవి కూడా అంతా ఏంటంటే కంటైనర్స్ అండి. సో షిప్పింగ్ కంటైనర్స్ తీసుకొని మొత్తం అంతా కంటైనర్. యా కంటైనర్స్. మనకి ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ అనేది రావట్లేదు కదా. అవును రాదండి. అంటే కంటైనర్స్లో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి ఆడియన్స్కి కూడా. చాలామంది కంటైనర్స్ అంటే ప్రీఫాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్ అని ఉంటాయి మార్కెట్లో. అంటే సైట్ ఆఫీసెస్ ఇవి ఉంటాయి, అవి ప్రీఫాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్ అంటారు. అవి 1 to 3 years వస్తాయి లైఫ్ స్పాన్, బట్ తర్వాత లీకేజెస్ వస్తాయి. దీస్ ఆర్ స్పెషల్లీ షిప్పింగ్ కంటైనర్స్ అండి. ఇవి వరల్డ్ వైడ్ ట్రావెల్ అవుతాయి మనకి అండ్ ఇవి రోబోటిక్లీ వెల్డ్ అవుతాయి చైనా జపాన్లో. వీటిని మనం తెచ్చి మనం ఎక్స్టెన్షన్ చేసి వి సెట్ దెమ్ యాజ్ రూమ్స్. సో ఇది మీకు 50 to 60 years వస్తుంది. అండ్ మీరు క్వాలిటీ వైజ్ చూసినా కూడా ఇఫ్ యూ సీ మీకు ఆ గేజ్ యూనో ఆ స్ట్రెంత్ కనిపిస్తుంది, వేరే వాటిలో అలా ఉండదు. సో చాలామంది మిస్ఇంటర్ప్రేట్ అవుతున్నారు మార్కెట్లో. ఏంటంటే కంటైనర్స్ అంటే వాటిని కంటైనర్స్ అనుకుంటున్నారు, బట్ నో, కంటైనర్స్ అంటే షిప్పింగ్ కంటైనర్స్ ఆర్ ద కంటైనర్స్. సో వాటిని యూజ్ చేసి మనం రూమ్స్ చేసామండి. ఇవన్నీ 7 రూమ్స్. ఇప్పుడు ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు. ఈ ఓనర్ ఒకవేళ రేపు పొద్దున ఇఫ్ హీ వాంట్స్ టు రిమూవ్ దిస్ ప్రాపర్టీ ఆఫ్టర్ 10-15 years, యాజ్ ఇట్ ఈస్ ఈ కంటైనర్స్ లేస్తాయి, వెళ్ళి ట్రక్ మీద కూర్చుంటాయి, వెళ్ళిపోతాయి. సో మూవబుల్ హోమ్స్ అండి. బేసిక్లీ యువర్ హోమ్ కెన్ షిఫ్ట్ ఎనీవేర్. మీరు మీ హౌస్ని ఎక్కడైనా మూవ్ చేసుకోవచ్చు. ఆ కాన్సెప్టే మా మెయిన్ కంపెనీ గోల్ అండి. యా, సో ఐ షో యూ ద రూమ్ అండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రూమ్స్. సో మీరు చూసుకుంటే ప్రతి ఒక్క రూమ్లో ఫ్లోరింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ వాష్రూమ్ టైల్స్ ఆర్ డిఫరెంట్ అండి. ఫ్లోర్ టైల్ ఇస్ డిఫరెంట్ అండ్ వాష్రూమ్ టైల్స్ ఆర్ డిఫరెంట్. చాలా నీట్ గా ఇచ్చారండి. చాలా సో ప్రతి రూమ్ కి చేంజ్ అవుతుంది అలా. ప్రతి రూమ్ ఇస్ అ డిఫరెంట్. ఎక్కడ కూడా రిపీట్ చేయలేదండి. బెడ్రూమ్ కూడా ఫ్యామిలీ. యా, ఒక ఫ్యామిలీ అండి. 2 to 3 people కెన్ స్టే ఇన్ వన్ బెడ్రూమ్. ఇంకా బ్యాచిలర్స్ ఎలా ఏమన్నా వస్తే గనుక బ్యాచిలర్స్ కి ఎక్స్ట్రా బెడ్డింగ్, సోఫా కమ్ బెడ్స్ అవి ఉంటాయి. సో దే కెన్ స్టే. 3 to 4 people కెన్ స్టే బ్యాచిలర్స్. అండ్ ఆల్సో మీకు ఈ టైల్ ఇలా కొడితే సౌండ్ వస్తాయి కంటైనర్స్ లో, మన దాంట్లో అది రాదండి. మొత్తం మిర్రర్స్ ఇచ్చేసి, మొత్తం గ్లాసెస్ ఇచ్చేసి, కర్టన్స్ ఇచ్చేసి టోటలీ గ్లాస్. మీరు ఏ రూమ్ లో ఏ గ్లాస్ ఓపెన్ చేసినా మీకు ఐదర్ పూల్ వ్యూ ఆర్ రోమన్ థీమ్డ్ స్ట్రక్చర్స్ ఇవే కనిపిస్తాయి. ఓకే. అండ్ గ్రీనరీ. యా, గ్రీనరీ డెఫినెట్లీ. అండ్ ఇక్కడ మనం కావాలనుకుంటే డోర్ కి ఎక్కడ సేఫ్టీ పరంగా లాక్స్ ఉంటాయండి. ప్రతి రూమ్ కి లాక్స్ ఉంటాయండి. సో ఇది అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్. ఇప్పటికి ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ పైన? మొత్తం 7, పైన 3 అండ్ కింద 4. ఓకే. ఇప్పుడు ఇది ఒక బెడ్రూమ్ చూసాం.